వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఓజీ పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అయింది కదండి. నైట్ కొంచెం లేట్గా చూడడం జరిగింది, అందుకే లేట్ రివ్యూ ఇస్తున్నాను. బట్ అండి బా ఓజీనా మజాకనా ఏమి సినిమా అండి, ఏం సినిమా. ఎవరి రిమైండింగ్ అదర్ రివ్యూస్ నాకు అవసరం లేదండి. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒక తెలుగు మూవీ లవర్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఎగ్జాక్ట్ దించేశారండి సుజీత్ గారు. మామూలు కూడా కాదు. ఆ టైటిల్ కార్డు పడడం కానించి సీక్వెన్సెస్, బాంబే సీక్వెన్స్, మధురై సీక్వెన్స్ కావచ్చు, ఇంటర్వెల్ ఫైట్ కావచ్చు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్, బాంబే సీన్స్, అబ్బా చంపి వదిలిపెట్టాడండి. స్మాల్ సీక్రెట్ ఉందండి, సాహో గురించి చిన్న లింక్ ఇచ్చారు, అది మీరు చూస్తేనే అర్థమవుతుంది. మామూలుగా లేదు అసలు. అండ్ ఇంకో విషయం అండి, ఓజీ వచ్చేసి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది, అది కూడా పోస్ట్ క్రెడిట్ సీన్లో ఇచ్చారు. అసలు ఒక రేంజ్ ఓజీనా మజాకన్నా మామూలు కథ కాదు అసలు. సంపదలు పెట్టాడు పో. ఎన్ని వందల కోట్లు వస్తుంది తెలియదు కానీ సినిమా మాత్రం ఒక రేంజ్ అండి, అద్దరిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చింది. బాటమ్ ఆఫ్ ది మై హార్ట్ అండి సుజిత్ గారు. థ్యాంక్స్ ఫర్ ద తెలుగు మూవీ డైరెక్టర్ అండి. సంపదలు పెట్టారు మీరు అసలు. ఒక రేంజ్ మామూలు కూడా చేయలేదు అసలు. సినిమాని ఇలాగా తీస్తారు కాబట్టి మీకు ఆల్రెడీ మన ప్రభాస్ అన్న, నేను పర్సనల్గా ప్రభాస్ ఫ్యాన్ అండి, ప్రభాస్ అన్న మీకు ఆల్రెడీ డైరెక్ట్ ఛాన్స్ ఇచ్చేశారు. బట్ అది అటు ఇటు నచ్చేది. ఈసారి మాత్రం సంపదిలేశారండి మీరు. ఫైట్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఓజాస్ గంభీర అంటే సౌండ్ తమనన్న సంపొదిలి పెట్టావు. బ్యాక్గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల. ఇంచు పంచు గ్యాప్ లేకుండా కుమ్ముదిలి పెట్టినావు. మామూలు కూడా కాదు అసలు. ఓజీకి ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రాణం పెట్టాడు తమనన్న, మామూలు విషయం కాదు అసలు. మీరు సూపర్ అసలు. ఆ ఇన్స్ట్రుమెంట్ల పేరు కూడా మనకు తెలియదు, తెలిసి మనకు ఆ గిటార్లో అవి తెలుసుంటాయి కానీ ఏం ఇన్స్ట్రుమెంట్లు వాడావు కదన్నా, మామూలుగా లేదు అసలు. కుమ్ముదిలి పెట్టినావు అసలు. ఏం బ్యాక్గ్రౌండ్ స్కోరు. పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్సప్ సార్. యాక్టింగ్, ఆ కటానా, అబ్బా సుజీత్ గారి డైరెక్షన్ మామూలుగా లేదు అసలు. ఒక రేంజ్. ఒక మంచి కోసం ఒకరు నిలబడితే ఎలా ఉంటుందో సినిమా చూపిస్తుందండి. ఇంచు దుమ్ము వదిలిపెట్టారు అసలు. శ్రీయారెడ్డి గారు యాక్టింగ్ కావచ్చు, అర్జున్ దాస్ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఎర్రగా తీసి వదిలిపెట్టారు అసలు యాక్టింగ్. ఓజీకి అన్నీ కలిసి వచ్చినాయి సార్. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా కలిసి వచ్చింది ఓజీకి. అలా ఇలా కాదు, మామూలు కూడా కాదు అసలు. గుమ్మ వదిలిపెట్టినారు అసలు. ఎవరు ఏ పని చెప్పినా అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక రేంజ్లో, మామూలు రేంజ్లో కూడా కాదు, భయంకరమైన రేంజ్లో కలిసి